ఇక హన్మకొండలో సిటీలో నిర్మిస్తున్న కాళోజీ కళాక్షేత్రంపై బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. కళాక్షేత్రాన్ని తామంటే తాము నిర్మించామంటూ వరంగల్ పశ్చిమ ప్రస్తుత ఎమ్మెల్యే నాయని నరేందర్, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ సవాళ్లు విసురుకుంటున్నారు. కాళోజీ కళాక్షేత్ర నిర్మాణం తమ హయాంలోనే 90% పూర్తయిందని వినయ్ భాస్కర్ చెబుతున్నారు. కానీ అరకొర నిధులతో పిల్లల వరకు నిర్మిస్తే తామే మరిన్ని నిధులు కేటాయించి పూర్తి చేశామని నాయని నరేందర్ అంటున్నారు. ఎందుకంటే ఇది డెడికేటెడ్ టు కాలేజీ అంటేనే కవులు, కళాకారులు, సాహిత్యవేత్తలు వాళ్ళకి డెడికేటెడ్ చేసినాం కాబట్టి వాళ్ళకు అనువుగా ఉండాలని చెప్పి మేము రీడిజైన్ చేసుకుంటూ వచ్చింది. ఆలస్యమైన మాట వాస్తవం. ఆ తదుపరి మొత్తం కంప్లీట్ అయిన క్రమంలో చేద్దామనుకునే వరకు ఫినిషింగ్ టచెస్ ఉండే చేస్తాను. ఎన్నికల కోడ్ వచ్చింది. ఎన్నికల కోడ్ వచ్చి ఆగినాం. సరే, మా దురదృష్టం, ఓడిపోయినాం. అయినా కూడా ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలని చెప్పి వాళ్ళు పదవులు ఉన్నారు. కానీ వాళ్ళు చేసింది ఏం చెప్పాలి? 90% వాళ్ళు కంప్లీట్ చేసిండ్రు. 10% మేము అద్దాలు పెట్టుకున్నాం, పుంటీలు పెట్టినాము, ఈ చెట్లు నాటుకున్నాం, ఫౌంటైన్లు పెట్టుకున్నాం వాళ్ళు చెప్పుకోవాలి. కానీ మొత్తమే కట్టినట్టు ఎక్కడైనా 9 నెలల్లో ఇల్లు అవుతుందా అండి? చిన్న సింగిల్ బెడ్రూమ్ ఇల్లు అవుతుందా 9 నెలల్లో? ఎట్లా కడతారండి వాళ్ళు? అబద్ధాల కమిషన్ల కేర్ ఆఫే కాంగ్రెస్ వాళ్ళే. ఎదుటి వాళ్ళ మీద కమిషన్లని, ఇదని అదని అవినీతి ఆరోపణలు చేసుడు, మేము ఉన్న వాస్తవాలు చెప్తుంటే పోలీసు వాళ్ళని పెట్టి నెట్టేయించుడు. ఏంది ఇదంతా? ఆ 40 దాంట్లో కూడా సరిగ్గా కన్స్ట్రక్షన్ చేయకపోతే ఆర్ఈసీ నిట్టు వాళ్ళు ఇది కూలిపోతుంది, ప్రమాదం ఉంటుంది, కళాకారులు వీళ్ళందరూ కూర్చున్నప్పుడు దీనికి స్టాండర్డ్ లేదు అని మళ్ళా 10 కోట్లు శాంక్షన్ తీసుకొని దొండుక తిన్నటువంటి దుర్మార్గులు వీళ్ళు. దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీ ఎప్పుడు వేసినాం? నేను దీన్ని టేకప్ చేసినప్పుడు చరిత్రలో మిగిలిపోయే విధంగా ఉదయం 9 గంటలకు సెక్రటరియట్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు, సీతక్క, కొండ సురేఖ గారు, మేము మా శాసనసభ్యులను కలిసి ఆల్ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఆల్ డిపార్ట్మెంట్స్ వాళ్ళని కూర్చోబెట్టి అప్పటికప్పుడు సీఎం గారితో మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు 45 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇచ్చిండు. డేట్తో సహా నీకు చూపిస్తా, లేకపోతే కాళోజీ నారాయణరావు గారి దగ్గరికి అక్కడికి వచ్చి 3 నెలలకు రాస్తావా, నేను తీసుకురాలేదు అంటే నేను రాస్తా.